సో మనం ప్రైవేట్ అనే కీవర్డ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, నేను స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అంటే స్టూడెంట్ అనే క్లాస్ ఉండాలి నాకు. సో ఓకే, స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ చూడండి, నేను నార్మల్గా ఏ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ని యూజ్ చేయలేదు. కాబట్టి నాకు ఏంటి, డైరెక్ట్గా నాకు మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 మాధవన్ డాట్ సబ్జెక్ట్ 2 అన్నాను. టోటల్ మార్క్స్ ఇక్కడ ఎలా చేశానో చూడండి. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ నేను దీంట్లో నుంచి పంపించకుండా ఇక్కడ తీసుకున్నాను. మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 మాధవన్ డాట్ సబ్జెక్ట్ 2 అంటే ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ప్రాపర్టీస్, వాటిని నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఓకేనా, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 అని చెప్పి. ఎప్పుడు నేను ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్ని యూజ్ చేయనప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ నేను యాక్సెస్ మాడిఫైయర్స్ని యూజ్ చేస్తే, అంటే ఇప్పుడు ప్రైవేట్ కీవర్డ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ నేను ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే నేను ఎలా రాయగలను? సేమ్ అదే ప్రోగ్రామ్, సేమ్ ఇదే ప్రోగ్రాము, ఇప్పుడు నేను ఏదైతే ఉందో ప్రోగ్రామ్ అదే ప్రోగ్రాము, బట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, సేమ్ స్టూడెంట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో స్టూడెంట్ అనే క్లాస్కి వెళ్ళాను. బట్ ఇక్కడ నేను ఈ క్లాస్లో ఏం చేశాను, నేను అన్నిటినీ డిఫాల్ట్గా నేను ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్ ఇవ్వలేదు. సో అది ఎట్లా తీసుకుంటుంది, డిఫాల్ట్గా తీసుకొని నాకు అన్నీ ప్రింట్ అవుతాయి. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, ప్రతి వేరియబుల్ని కూడా నేను ప్రైవేట్ అనే కీవర్డ్తోనే నేను వేరియబుల్ని క్రియేట్ చేశాను. అవునా? సో ప్రైవేట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ప్రైవేట్ అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, యాక్సెస్ మాడిఫైయర్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి ప్రైవేట్ అంటే ఏంటి? సేమ్ క్లాస్ అవి కదా, సేమ్ క్లాస్ అయితేనే నేను యాక్సెస్ చేసుకోగలను. సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ అయినా కానీ, సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్, ఇంకా దేంట్లోనూ నేను యాక్సెస్ చేసుకోలేను. ఓన్లీ సేమ్ క్లాస్లో అయితేనే ప్రైవేట్ అనే కీవర్డ్ని ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోగలను. నేను ఇంకా డిఫరెంట్ క్లాస్లో నేను యూజ్ చేయలేను ప్రైవేట్ అనే కీవర్డ్. బట్ నేను ప్రైవేట్ అనే ఈ కీవర్డ్స్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. సో నాకు ఏంటి, ఇదొక క్లాస్ స్టూడెంట్ అనేది, నేను ఓన్లీ ఈ స్టూడెంట్ అనే క్లాస్లో మాత్రమే వీటిని యాక్సెస్ చేసుకోగలను. ఇంతకు ముందులాగా ఇక్కడ ఏం చేశాను, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 వీటిని ఇక్కడ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ సబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ సబ్జెక్ట్ 2 అని తీసుకున్నాను. బట్ అలా ఇక్కడ తీసుకోవడానికి నేను లేదు. ఎందుకని తీసుకోలేనన్నారు? ఇప్పుడు సబ్జెక్ట్ 1 అని ఇక్కడ తీసుకుంటాను, ఇట్లాగే మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 అని. బట్ అది సబ్జెక్ట్ 1 అనే వేరియబుల్ ప్రైవేట్ అనే కీవర్డ్తో రాస్తున్నాను. సో ప్రైవేట్ అనే కీవర్డ్ కాబట్టి నేను సబ్జెక్ట్ 1 ఇక్కడ అవే వేరియబుల్స్ని ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తాను? ఇది డిఫరెంట్ క్లాస్ కదా. ఓకేనా, డిఫరెంట్ క్లాస్ అయినప్పుడు నేను కంపల్సరీ యూజ్ చేయకూడదు. ప్రైవేట్ అంటే కంపల్సరీ సేమ్ క్లాస్ అయితేనే యూజ్ చేయాలి. నాకు ఇదైతే సేమ్ క్లాస్ కాబట్టి ఈ క్లాస్ల వరకు నేను ఈ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 ఇవన్నీ ఈ 5 వేరియబుల్స్ని నేను యూజ్ చేయగలను. అంతేకాని ఈ క్లాస్లో నేను ఒకవేళ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, అయినా కానీ నేను ఆ 5 వేరియబుల్స్ని నేను యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే యాక్సెస్ మాడిఫైయర్స్లో ప్రైవేట్ అనే కీవర్డ్ సేమ్ క్లాస్లో మాత్రమే, కీవర్డ్ అనే కాదు, మెథడ్ అయినా సరే ఏదైనా సరే ప్రైవేట్ అని మనం రాసాము అంటే దాన్ని ఆ క్లాస్లో అయితే మాత్రమే మనము యూజ్ చేసుకోగలము, ఇంకెక్కడా కూడా యూజ్ చేయలేము. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళాను. సో యూజ్ చేయకూడదు అనుకుంటే నేను ఏం చేయాలి? ఓకే, నేను యూజ్ చేయకూడదు అంటే నేను ఏం చేయాలి? కంపల్సరీ వీటితో ఇవి ఉంటేనే నేను వాల్యూస్ని ఇట్లా డైరెక్ట్గా ఇక్కడికి వాల్యూస్ రావు కదా, కంపల్సరీ నేను వాల్యూస్ని పాస్ చేయాలి. కానీ నా దగ్గర యూజ్ ఆ వేరియబుల్స్ ఏంటి, ప్రైవేట్ కాబట్టి నేను యూజ్ చేయడానికి నేను డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేదు. సో నేను ఏం చేయాలి అంటే, నేను దీనికి ఒక మెథడ్స్ని క్రియేట్ చేస్తున్నాను. సెట్ మార్క్స్ అని చెప్పి ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. ఈ మెథడ్ కూడా ఒకవేళ ప్రైవేట్ అని పెట్టామంటే ఇంకా మనకి ఈ మెథడ్ని కూడా ఎక్కడా కాల్ చేయకూడదు, ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి యూజ్ అవ్వదు. దీనికి ప్రైవేట్ అనే కీవర్డ్ని యూజ్ చేయకూడదు. సో నేను ఏం చేశాను, సెట్ మార్క్స్ అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. దీంట్లో ఏం చేశాను, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 అని చెప్పి 3 సబ్జెక్ట్స్ని దీంట్లో పంపిస్తున్నాను. నార్మల్ ఇంతకుముందు మనకు తెలిసిందే పాయింట్ అంతా, దిస్ డాట్ సబ్జెక్ట్ 1 ఇవన్నీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సమ్ చేసుకుని దిస్ డాట్ టోటల్ మార్క్స్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లోకి నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఇక్కడ చూడండి దిస్ డాట్ సబ్జెక్ట్ 1 అంటే నేను సబ్జెక్ట్ 1లో ఇక్కడ పంపించిన మార్క్స్ ని స్టోర్ చేసుకుంటున్నాను.
ఇక్కడ ఏవైతే పంపిస్తున్నానో వాటిని స్టోర్ చేసుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, టోటల్ మార్క్స్ అని చెప్పేసి 3 సబ్జెక్ట్స్ ని సమ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు తెలుసు. సో నేను ఏం చేశాను, సెట్ మార్క్స్ అనే ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను. ఈ మెథడ్ అనేది ప్రైవేట్ కాదు కాబట్టి నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను డిఫరెంట్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకు మార్క్స్ ఒకవేళ నాకు ఈ మార్క్స్ పంపించాలి కదా, నేను 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ పంపించాలి అంటే ఇంతకు ముందు క్లాస్ లో నేను ఏం చేశాను, మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 మాధవన్ డాట్ సబ్జెక్ట్ 2 అనే వేరియబుల్స్ ని యూజ్ చేసి నేను డైరెక్ట్ గా వాల్యూస్ ని పంపించాను. బట్ ఈ క్లాస్ లో అలా పంపించడానికి వీల్లేదు. సో నేను ఏం చేస్తున్నాను, మాధవన్ డాట్ సెట్ మార్క్స్ అంటే నేను ఒక మెథడ్ ని ఏదైతే మెథడ్ ని క్రియేట్ చేస్తున్నా ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నాను. మెథడ్ ని కాల్ చేయొచ్చు, ఎందుకంటే నేను ప్రైవేట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయలేదు. సో నేను సెట్ మార్క్స్ అనే మెథడ్ ని కాల్ చేసి ఈ మెథడ్ కి నేను 3 వాల్యూస్ ని పాస్ చేస్తున్నాను, సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 మార్క్స్ ని. సో నాకు ఏమవుతుంది, నాకు ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది, సెట్ మార్క్స్ అనే మెథడ్ కి వెళ్తుంది, ఇక్కడ 3 వాల్యూస్ నేను పంపించాను, టోటల్ మార్క్స్ వచ్చేసాయి. సో నాకు ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు నాకు అన్ని సబ్జెక్ట్స్ లో కూడా నాకు స్టోర్ అయిపోయాయి ఇప్పుడు వాల్యూస్. ఓకే, అట్ ద సేమ్ టైం అలాగే నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు మాధవన్ డాట్ గెట్ సబ్జెక్ట్ 1 మార్క్స్ అన్నాను. అంటే గెట్ సబ్జెక్ట్ 1 మార్క్స్ అనేది ఏంటి, గెట్ సబ్జెక్ట్ 1 మార్క్స్ అంటే నేను ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాను. ఈ మెథడ్స్ ని ఎందుకు క్రియేట్ చేసుకున్నాను, నార్మల్ గా అయితే నాకు ఈ మెథడ్స్ అవసరం లేదు, జస్ట్ ఇది రిటర్న్ చేసి ఇక్కడ రిటర్న్ చేసేసుకుంటే, అంటే ఐ మీన్ టోటల్ అనేది ఈ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎలాగో నాకు అక్కడే పాస్ చేస్తున్నాను కాబట్టి నాకు పర్వాలేదు. బట్ ప్రైవేట్ అనే కీవర్డ్ తో రాశాను కాబట్టి డైరెక్ట్ అక్కడ యూజ్ చేయకూడదు కాబట్టి వీటిలన్నిటిని ఒక మెథడ్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మార్క్స్ ని నేను రిటర్న్ చేసుకోవాలి, లేకపోతే నాకు మార్క్స్ రావు. గెట్ సబ్జెక్ట్ 1 మార్క్స్ అని ఒక మెథడ్ ని రాసుకొని దాంట్లో నేను సబ్జెక్ట్ 1 ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ 1 ఉందో దాన్ని రిటర్న్ చేసుకుంటున్నాను. ఇది రాయాల్సినంత అవసరం లేదు, నేను ప్రైవేట్ అనే కీవర్డ్ వైడ్ లోనే మనం రిటర్న్ చేసుకోవచ్చు కదా, రిటర్న్ సబ్జెక్ట్ 1 రిటర్న్ సబ్జెక్ట్ 2 అని. వైడ్ లో ఎలా రిటర్న్ చేసుకుంటాము, వైడ్ అంటే రిటర్న్ చేయకూడదు కదా, రిటర్న్ చేయడం. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, సబ్జెక్ట్ 1 ఓకే, ఒకవేళ ఇక్కడ వైడ్ అని తీసేసి నేను ఇంటీజర్ అని పెట్టినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్ ఏ టైం ఏదైనా ఒక సబ్జెక్ట్ మార్క్స్ నే కదా రిటర్న్ చేయగలను. ఓకేనా, నేను ఇప్పుడు సబ్జెక్ట్ 1 ని రిటర్న్ చేస్తాను, నెక్స్ట్ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 టోటల్ మార్క్స్ ను వాటిని రిటర్న్ చేయలేను కదా. ఎట్ ఏ టైం ఏదైనా రిటర్న్ అని తీసుకొని కింద సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అట్లా తీసుకోవచ్చు. అయ్యో అలా ఎలా తీసుకుంటాము, రిటర్న్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ నే ఎట్ ఏ టైమ్ మనం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పేది ఎలా ఉంది, ఐ థింక్ మీరు చెప్పేది ఇలా అనుకుంటున్నా, రిటర్న్ అని చెప్పి సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2నా, ఇలా అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఒక్కటే రిటర్న్ చేయాలి. ఏదైనా ఒక్కటే ఒక వేరియబుల్ నే రిటర్న్ చేయాలి, రిటర్న్ సబ్జెక్ట్ 1 ఆర్ రిటర్న్ సబ్జెక్ట్ 2 ఆర్ రిటర్న్ సబ్జెక్ట్. నేను ఒక ప్రోగ్రామ్ లో చూసాను, అంటే రిటర్న్ లో ఇప్పుడు ఎక్స్ వై వాల్యూస్ ఉన్నాయంటే రిటర్న్ అని చెప్పి ఎక్స్ వై జెడ్ 3 వాల్యూని రిటర్న్ లో తీసుకున్నారు. ఎలా తీసుకొని ఉంటారంటే రిటర్న్ అక్కడ ఎలా తీసుకోండి, ఎక్స్ ప్లస్ అంటే ఏదన్నా ఒక ఆపరేషన్ జరుగుంటుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, అంటే ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్ గా రిటర్న్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డాట్ టోటల్ మార్క్స్ లో నేను స్టోర్ చేసుకోకుండా దీన్ని డైరెక్ట్ గా రిటర్న్ లో తీసుకోవచ్చు, నేను ఇలా తీసుకోవచ్చు. ఆపరేషన్ చేస్తుంటే అంటే ఏమవుతుంది, ఇవన్నీ సమ్ అయ్యో సబ్ట్రాక్ట్ చేస్తుంటే సబ్ట్రాక్షన్ అయ్యో ఇదంతా మళ్ళీ ఒకటే వాల్యూ వస్తుంది కదా, సో అప్పుడు తీసుకోవచ్చు. అంతేకాని డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ గా మనం తీసుకోలేము. ఓకేనా. ఓకే, సో నేను ఏం చేశాను, కంపల్సరీ నాకు సబ్జెక్ట్ 1 అనే మార్క్స్ కి మళ్ళీ ఒక మెథడ్ రాసుకోవాలి, సబ్జెక్ట్ 2 కి ఒక మెథడ్ రాసుకోవాలి, సబ్జెక్ట్ 3 కి ఒక మెథడ్, టోటల్ మార్క్స్ కి నాకు ఏమేమి కావాలనుకుంటున్నాను వాటిలన్నిటికీ మెథడ్స్ రాసుకొని వాటిని రిటర్న్ చేసుకోవాలి. ఈ మెథడ్స్ అనేవి ప్రైవేట్ అనే, నేను ఇక్కడ ప్రైవేట్ అని రాయలేదు, రాస్తే మళ్ళీ యూజ్ చేయకూడదు, రాయలేదు కాబట్టి నాకు నో ప్రాబ్లం, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశాను, మెయిన్ క్లాస్ లోకి వెళ్ళి ఇక్కడ మాధవన్ డాట్ గెట్ సబ్జెక్ట్ 1 మార్క్స్ మాధవన్ డాట్ గెట్ సబ్జెక్ట్ అంటే నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను అనమాట.
ఈ మెథడ్స్ ని కాల్ చేసుకొని నేను తెచ్చుకున్నాను వాల్యూస్ ని. డైరెక్ట్ గా తెచ్చుకోవడానికి వీలు లేదు. ఒకవేళ చూడండి ఇక్కడ డైరెక్ట్ గా తెచ్చుకుంటే మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 ఇలా తెచ్చుకుంటే త్రోస్ కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఒకవేళ ప్రింట్ చేసేటప్పుడు కూడా నేను సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు యాక్చువల్ గా ఇంతకుముందు మనం ఎలా ప్రింట్ చేసే వాళ్ళమి, మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 అని ప్రింట్ చేసే వాళ్ళమి. బట్ ఇప్పుడు మనం ప్రింట్ చేసేటప్పుడు కూడా మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 అని ప్రింట్ చేయకూడదు. ఎలా ప్రింట్ చేయాలి, సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు మన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఓకే కదా, డైరెక్ట్ గా మనం ఇలా కాల్ చేయడానికి లేదు, కంపైలేషన్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకని, ప్రైవేట్ అనే కీవర్డ్ ఓన్లీ సేమ్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. ప్రైవేట్ అనే ఒక కీవర్డ్ కానీ మనం ఇస్తే మెథడ్ కి ఇచ్చినా దేనికి ఇచ్చినా సరే సేమ్ క్లాసే కాబట్టి నేను ఇలా రాసుకోవాలి ప్రైవేట్ అని. ఒకవేళ నేను ప్రొటెక్టెడ్ అన్నాను అనుకోండి, ఒకవేళ నేను సేమ్ ఇదే దీనికే నేను ఏమంటున్నాను ఇక్కడ ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ని యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు నేను ఎక్కడెక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రైవేట్ అనే కీవర్డ్ కాకుండా ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ఇస్తే నేను ఇలా మెథడ్స్ రాసుకోవాల్సిన అవసరం ఉందా? మెథడ్స్ ఏం రాసుకోని అవసరం లేదు, డైరెక్ట్ గా నేను యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని యూజ్ చేసుకోవచ్చు, నాకు డిఫరెంట్ క్లాస్ లో కూడా నేను దాన్ని సేమ్ ప్యాకేజ్ అయి ఉంటే చాలు. డిఫరెంట్ క్లాస్ సబ్ క్లాసా నాన్ సబ్ క్లాసా మనకు అనవసరం, నేను వాటిని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు నేను మాధవన్ డాట్ సబ్జెక్ట్ 1 మాధవన్ డాట్ సబ్జెక్ట్ 2 అని నేను యూజ్ చేయొచ్చు. ఓకేనా. సేమ్ అలాగే పబ్లిక్ అంటే చూడండి, సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ ప్రతి ఒక్కటి ఎస్ అన్నారు. అంటే మనకు ఒక డౌట్, అంత బదులు పబ్లిక్ అని నేను ఎస్ అన్నారంటే నేను ఏం మాడిఫైర్ ని యూజ్ చేయట్లా. ఓకేనా, ఏ మాడిఫైర్ ని యూజ్ చేయనప్పుడు కూడా నేను ఎలా తీసుకుంటాను, డిఫాల్ట్ అది పబ్లిక్ కదా, మీరు ఏ మాడిఫైర్ తీసుకోకపోతే డిఫాల్ట్ గా పబ్లిక్ గా ఉంటుంది. అయా ఏ మాడిఫైర్ ని ఇక్కడ మనం తీసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుంది, అది పబ్లిక్ అనేది తీసుకుంటుంది. సో నేను వీటిని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా సబ్ క్లాసెస్ లో కానీ డిఫరెంట్ ప్యాకేజెస్ లో కానీ నాన్ సబ్ క్లాసెస్ లో ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఏం మాడిఫైర్ ని పెట్టలేదు అంటే డిఫాల్ట్ గా పబ్లిక్ అనే మాడిఫైర్ ని తీసుకుంటుంది. ఒకవేళ నేను పబ్లిక్ అని పెట్టుకున్నా నాకు నో ప్రాబ్లం. ఈ కీవర్డ్ కి ముందు పబ్లిక్ అని, ఈ డేటా టైప్ కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ ని పెట్టినా కానీ నాకు సేమ్ యాక్సెసిబిలిటీ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ లో డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ ఉంది కదా, ఒకసారి చెప్తారా? ప్రొటెక్టెడ్ లో డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్. డిఫరెంట్ ప్యాకేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది, ఇప్పుడు నేను ఒక ప్యాకేజీని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ అనేది నాకు ఒక క్లాసు, ఇంకోటి నేనేం చేస్తున్నాను క్లాస్ హోమ్ అనేది నాకు ఇంకొక క్లాసు. ఓకేనా, బట్ ఈ రెండింటికి రిలేషన్ లేదు. ఓకేనా, నిన్న మనం చూసాము ఇది ఒక ప్యాకేజ్, బట్ నేను ఏం చేయొచ్చు అంటే ఈ ప్యాకేజ్ లో ఉండేదాన్ని కూడా ఇక్కడ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ ని నేను ఇక్కడ డైరెక్ట్ గా ప్యాకేజ్ ఏదైతే నేను ఒకవేళ స్టూడెంట్ అనే క్లాస్ కి నేను నా ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చాను, మార్క్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని ఇచ్చాను అనుకోండి. మార్క్స్ డాట్ స్టూడెంట్ అనే క్లాస్ కదా, సో స్టూడెంట్ అనే క్లాస్ ని నేను డైరెక్ట్ గా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో చేసుకున్న అదేంటి డిఫరెంట్ ప్యాకేజ్, ఈ రెండు డిఫరెంట్ ప్యాకేజ్లే బట్ సబ్ క్లాస్ అవుతుంది. ఏది ఇప్పుడు డిఫరెంట్ ప్యాకేజెస్ ఈ రెండు, ఇదొక ప్యాకేజ్, నేను ఆ ప్యాకేజ్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, హోమ్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. ఇది డిఫరెంట్ క్లాస్ అయినా కానీ ఇది సబ్ క్లాస్ అవుతుంది. హోమ్ అనే దానికి డిఫరెంట్ ప్యాకేజ్ సబ్ క్లాస్. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, అది ఎస్ ప్రొటెక్టెడ్ కి, డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ అన్నాడు. ఓకే, నేను ఆ ప్యాకేజ్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను బట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇది
హోమ్ అనే దానికి స్టూడెంట్ అనేది సబ్ క్లాస్ అవుతుందా అంటే కాదు. బట్ ఈ రెండు డిఫరెంట్ ప్యాకేజెస్, ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక ప్యాకేజ్. బట్ సబ్ క్లాస్ ఇంతకు ముందులాగా సబ్ క్లాస్ కూడా కాదు, ఇది నాన్ సబ్ క్లాస్. ఇక్కడ నేను యూజ్ చేయకూడదు, ఓన్లీ సబ్ క్లాస్ అయితేనే. ఇంతకుముందు నేనైతే చేశానో సబ్ క్లాస్ అయ్యుంటేనే నేను ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు నేను యాక్సెస్ చేసుకోగలను. నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేనప్పుడు నేను వాటిని అంటే నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు అంటే అది సబ్ క్లాస్ కాదు. అలాంటప్పుడు నేను యాక్సెస్ చేసుకోలేను ఆ కీవర్డ్స్ ని. ఓకేనా? ఓకే ఓకేనా శ్రీకాంత్? ఓకే అండి. ఓకే హలో. ఓకే అండి. ఓకే ఓకే, ఫైనల్ కీవర్డ్ గురించి చెప్పుకుందాము. ఆల్రెడీ మనకి ఫైనల్ అంటే లైట్ గా తెలుసు. ఫైనల్ అనగానే ఏమంటాము మనము, అంతే వన్స్ మనం ఫైనల్ అంటే ఏంటంటే వన్స్ మనం క్రియేట్ చేసాము అంటే దాన్ని మనం చేంజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఫైనల్ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము, ఒక క్లాస్లోకి వెళ్ళిన తర్వాత నేను వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఇంట్ i ఈక్వల్ టు 7 అన్నాను. 7 అనిన తర్వాత నేను కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నాను. ఆపరేషన్స్ చేసేటప్పుడు ఒక లూప్ ఏదైనా అండి, నేను ఎగ్జాంపుల్గా లూప్ చెప్తున్నాను. లూప్ తీసుకొని i వాల్యూని నేను ఏం చేయాలి అనుకుంటున్నాను, చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 8 నుంచి. అంటే i వాల్యూ 8గా నేను చేంజ్ చేసేసాను ఇక్కడ. అవునా? i వాల్యూ చేంజ్ చేసేసి ఇక్కడ నేను కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాసుకున్నాను. నేను ఈ కండిషన్తో నాకు అనవసరం, కానీ ఇక్కడ నేను ఏం చేశాను, i వాల్యూ 7, బట్ ఇక్కడ నేను i వాల్యూని చేంజ్ చేసేసాను. ఓకే, ఇది లూప్లో తీసుకున్నాను. లేదా నేను ఒక మెథడ్ని రాశాను, ఇంట్ మార్క్స్ అనేది నా మెథడ్ నేమ్. సో ఈ మార్క్స్ అనే మెథడ్లో నేను ఏం చేశాను, మెథడ్లోకి వెళ్ళాను. ఈ మెథడ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఐ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఐ వాల్యూ ఏమవుతుంది, నాకు ఐ వాల్యూ అనేది 25 అని తీసుకున్నాను. అంటే ఇక్కడ నుంచి నాకు ఐ వాల్యూ అనేది 25గా నేను మాడిఫై చేసేసాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఇంతకుముందు నాకున్న ఐ వాల్యూ 7 అనేది ఓవర్ రైడ్ అయ్యి నాకు 7 ప్లేస్లో 25 అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడు, వితౌట్ యూజింగ్ ఫైనల్ కీవర్డ్. ఇప్పుడు నేను ఫైనల్ అనే కీవర్డ్ని కానీ, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఒక మెథడ్ని క్రియేట్ చేసేటప్పుడు, ఒక క్లాస్కి ముందు కానీ నేను పెట్టాను అంటే మనం అసలుకి చేంజ్ చేయలేము. కాంట్ చేంజ్ అనమాట, వాటిని ఓవర్ రైడ్ చేయలేము. సో ఓవర్ రైడ్ చేయలేము అంటున్నారు. సమ్ టైమ్స్ మనం ఎలా ఇస్తాము, ఇప్పుడు మనం క్లాసెస్లో ఆల్మోస్ట్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము, క్లాస్ ఓకే స్టూడెంట్ అని చెప్పి నేను స్టూడెంట్ అని చెప్పి ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయట్లేదు. అవునా? జస్ట్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను అంతే, ఇనిషియలైజేషన్ చేయలేదు. బట్ ఇనిషియలైజేషన్ చేయకుండా నేను ఫైనల్ అనే కీవర్డ్ని ఒక వేరియబుల్కి ముందు పెట్టినప్పుడు నేను ఇనిషియలైజేషన్ చేయలేదు. సో ఇనిషియలైజేషన్ చేయలేదు అంటే ఫైనల్ అని ఒక వేరియబుల్ పెట్టి క్రియేట్ చేసాము అంటే మనం వాల్యూని చేంజ్ చేయలేము అని అర్థం. అలాంటప్పుడు నేను అసలు వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేయకుండా ఫైనల్ అని పెట్టాను అంటే ఇది రాంగ్. ఇలా నేను ఎప్పుడూ కూడా ఫైనల్ అని పెట్టినప్పుడు ఆ వేరియబుల్ని ఇనిషియలైజేషన్ అనేది ఇవ్వకుండా నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయలేను. ఫైనల్ అనే కీవర్డ్ని నేను పెట్టాను అంటే నేను ఒకసారి ఫైనల్ అన్నాను అంటే ఆ వేరియబుల్ని నేను కంపల్సరీగా నేను ఇనిషియలైజేషన్ చేయాలి. ఇంట్ i ఈక్వల్ టు 9 కంపల్సరీ ఇనిషియలైజేషన్ ఉండాలి. ఇనిషియలైజేషన్ లేకుండా నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఫైనల్ అనే కీవర్డ్ తోటి అది కంపైలేషన్ ఎర్రర్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ రూల్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నాను. ఫైనల్ అన్నాను, డబుల్ పై పిఐ అనేది నా వేరియబుల్ నేము. సో నేను ఏం చేశాను, 3.14 అని చెప్పి నేను ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు దీని వాల్యూని ఇచ్చాను. బట్ సేమ్ వాల్యూ నేను ఏం చేస్తున్నాను, మాడిఫై చేయాలి అనుకుంటున్నాను. బట్ నేను మాడిఫై చేయలేను, ఎందుకంటే కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని, ఇది ఫైనల్ వాల్యూ అంతే, ఫైనల్. ఇంకా
కాంట్ చేంజ్ అనమాట. అసలు ఇంకెక్కడ కూడా మనం చేంజ్ చేయలేము ఆ వాల్యూని. ఎక్కడైనా సరే పిఐ అనే వాల్యూని మనం యూజ్ చేసుకోవాలి. ఈ క్లాస్లో కానీ, సబ్ క్లాసెస్లో కానీ, డిఫరెంట్ ప్యాకేజెస్లో కానీ, ఇంకెక్కడికి వెళ్ళినా సరే నాకు ఇంకా 3.14 అనే నేను యూజ్ చేసుకోవాలి ఈ క్లాస్ని యూజ్ చేసుకున్నప్పుడల్లా. ఓకే, బట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఈ క్లాస్లో నేను ఒక ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, ఇనిషియలైజేషన్ చేశాను. సో నో ప్రాబ్లం నాకు. ఓకే, బట్ ఇక్కడికి వచ్చాను. ఈ క్లాస్ బి అనే దాంట్లో నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, బట్ ఇనిషియలైజేషన్ చేయలేదు. బట్ నేనేమన్నాను, ఇనిషియలైజేషన్ చెయ్యకపోతే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఒక ఫైనల్ అనే కీవర్డ్ తోటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఇనిషియలైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇనిషియలైజేషన్ అనేది లేకపోతే అది కంపైలేషన్ ఎర్రర్ అనుకున్నాను. బట్ ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు అంటున్నాను. ఎందుకని కంపైలేషన్ ఎర్రర్ రాదు ఇక్కడ? ఫైనల్ అనే కీవర్డ్ని నేను జస్ట్ క్రియేట్ చేశాను, ఇనిషియలైజేషన్ చేయలేదు, బట్ ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది రావట్లేదు. ఎందుకని అంటే నేను ఒక క్లాస్కి నేను ఇనిషియలైజేషన్ చేయకుండా ఒక ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తే కంపల్సరీ ఒక కన్స్ట్రక్టర్లో ఉన్న అయినా సరే వాల్యూని నేను అసైన్ చేయగలగాలి అంటే నేను ఇక్కడ ఇంట్ అన్నాను కాబట్టి కేకి నేను ఒక కన్స్ట్రక్టర్ని రాశాను. ఏమవుతుంది, నాకు దీంట్లోకి వాల్యూ ఎలా వస్తుంది అంటే నేను ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్స్లో ఈ స్టూడెంట్ అనే అంటే అదర్ క్లాసెస్లో ఉండేది కదా ఈ స్టూడెంట్ అనే ఈ నేము, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 వీటిని ఇనిషియలైజేషన్ చేయట్లేదు. బట్ ఎక్కడి నుంచి వస్తాయి దీనికి వాల్యూస్ అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా నేను వాల్యూస్ని పంపిస్తున్నాను. సో నేనేమో అప్పుడు నాకు ఈ స్టూడెంట్ అనే ఆ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఇది తీసుకొని ఫస్ట్ అప్పుడు స్టోర్ చేస్తుంది. దిస్ డాట్ నేమ్లోకి నేమ్ అనే దాన్ని స్టోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేమ్లోకి నాకు వాల్యూ వస్తుంది, దిస్ డాట్ నేమ్ అనేది వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, దాన్ని ఫైనల్ అన్నాను. నేను ఇనిషియలైజేషన్ చేయనప్పుడు కంపల్సరీ ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి దానికి. ఇక్కడ నాకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో నాకు అన్ని వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి. ఒక కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది రాలేదు. ఎందుకని కంపైలేషన్ ఎర్రర్ రాలేదు? కంపల్సరీ నేను ఎక్కడో ఒక్కడ క్లాస్ బికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తాను? నేను కంపల్సరీ క్లాస్ బికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. బి అని చెప్పి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ బి అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, ఈ కన్స్ట్రక్టర్లో గుండా నేను కే వాల్యూని పంపిస్తున్నాను. కే వాల్యూ ఏంటి, నాకు 21 అనేది నేను పంపిస్తున్నాను. సో నేను పంపిస్తాను కాబట్టి కంపల్సరీ అప్పుడు దిస్ డాట్ కే అంటే నాకు 21 అనేది వచ్చి స్టోర్ అవుతుంది. అంటే కేని మనం ఇనిషియలైజేషన్ చేసినట్టే. డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా చేసాము. ఎలా, ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తే కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ద్వారా కంపల్సరీ ఒక వాల్యూని పంపించాను. సో నాకు అప్పుడు కే వాల్యూని నేను ఇండైరెక్ట్గా నేను ఇనిషియలైజేషన్ చేసినట్టు. బట్ ఇక్కడ చూడండి, ఫైనల్ అనే కీవర్డ్ పెట్టాను, ఒక వేరియబుల్ని నేను క్రియేట్ చేశాను, ఇనిషియలైజేషన్ చేయలేదు. సో ఇనిషియలైజేషన్ చేయనప్పుడు నేను ఏం చేయాలి, కంపల్సరీ ఒక కన్స్ట్రక్టర్ అనే దాన్ని నేను క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు నాకు వాల్యూ అనేది ఎలా వస్తుంది, జే వాల్యూ అనేది రాదు. దీనికి ఒకవేళ నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినా కానీ సి అనే క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినా కానీ నేను వాల్యూస్ని పంపించగలనా, పంపించలేను. ఎందుకని, దీంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా నేను ఆబ్జెక్ట్స్లో వాల్యూస్ని పాస్ చేయలేను. అప్పుడు నాకు ఏమవుతుంది, జే అనేది ఇనిషియలైజేషన్ కాదు. సో అక్కడ మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. వన్స్ ఫైనల్ అనే కీవర్డ్ని కానీ ఒక వేరియబుల్కి ముందు కానీ ఒక క్లాస్కి ముందు కానీ ఒక మెథడ్కి ముందు కానీ పెట్టాను అంటే నేను దాన్ని చేంజ్ చేయలేను. సో నాకు చేంజ్ చేయలేను అంటున్నాడు. నాకు సమ్ డౌట్స్. నేను ఒక క్లాస్కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని పెట్టాను, ఓకేనా. ఒక క్లాస్ని నేను క్రియేట్ చేశాను, నా క్లాస్ పేరు షేప్ అనే నా క్లాస్ నేము. సో ఈ క్లాస్కి నేను ఈ క్లాస్ ఏంటి, నేనేం చెప్తున్నాను, ఈ క్లాస్ అనేది నాకేంటి, అబ్స్ట్రాక్ట్ అనే క్లాస్ అని చెప్తున్నాను.
ఓకేనా, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ముందు నేను ఫైనల్ అనే కీవర్డ్ని పెట్టాను. సో పెట్టచ్చా నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ముందు ఫైనల్ అనే కీవర్డ్ని? లేదు, పెట్టడానికి లేదు. పెట్టడానికి లేదు. ఒక్క నిమిషం. సో ఒక క్లాస్కి ముందు నేను అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని నేను పెట్టాను. ఇప్పుడు నేను ఈ షేప్ని క్రియేట్ చేశాను. దీనికి ముందు ఫైనల్ అన్నాను. ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేయొచ్చా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని అంటే క్రియేట్ చేయకూడదు. ఎందుకని క్రియేట్ చేయకూడదు అంటున్నారు మీరు? అంటే వాల్యూస్ పాస్ ఇందులో జస్ట్ మనం మెథడ్స్ ని డిక్లేర్ చేసుకుంటాం కానీ వాల్యూస్ ని పాస్ చేయం కదా. ఎందుకు అంటే మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మెథడ్స్ని ఎలా రాస్తాము? జస్ట్ నేను మెథడ్ని ఎలా రాస్తాను? మార్క్స్ అనే మెథడ్ని ఓకేనా జస్ట్ క్రియేట్ చేస్తాను. దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఇంప్లిమెంటేషన్ ఫైనల్ అన్నాను అంటే ఇంప్లిమెంటేషన్ లేకుండా నాకు ఈ మార్క్స్ అనే మెథడ్ని నేను ఏం చేసుకుంటాను? ఫైనల్ అన్నానంటే నేను ఏం చేంజ్ చేయకూడదు. ఇంకా ఈ క్లాస్లో నేను ఏం మాడిఫికేషన్స్ యూజ్ చేయకూడదు. జస్ట్ ఈ క్లాస్లో ఉన్న వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అంతే. బట్ నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఫైనల్ అని పెట్టాను అంటే నేను దీన్ని మాడిఫై చేయాలి కంపల్సరీ. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. బట్ ఫైనల్ అన్నాను కాబట్టి ఇంప్లిమెంట్ చేయకూడదు ఆ క్లాస్లో ఉండే ఏ మెథడ్స్ని కూడా. అప్పుడు రాంగ్. అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి కూడా లేదా నేను ఫైనల్ అనే కీవర్డ్ని పెట్టకూడదు. ఎందుకని? ఇంప్లిమెంటేషన్ ఉండాలి కంపల్సరీ. ఇంప్లిమెంటేషన్ ఉండాలి అంటే ఫైనల్ అనే కీవర్డ్ని రాయకూడదు. సో అలా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను ఏం చేశాను? ఓకే, ఇది అర్థమైంది కదా. కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి నేను ఫైనల్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేయకపోయినా నాకు నో ప్రాబ్లం. ఒకవేళ కన్స్ట్రక్టర్ లేకపోతే అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనకు అవసరం లేదు కదా, ఈ వాల్యూని పాస్ చేయాలి నేను అంతే. కన్స్ట్రక్టర్ ఉంది అంటే నేను వచ్చింది నాకు లేదు కాబట్టి నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేశానో చూద్దాం. ఒకవేళ నేను ఈ క్లాస్ ఎంలో నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ అనే కీవర్డే కాకుండా స్టాటిక్ అనే ఇంకొక కీవర్డ్ ఉంది. స్టాటిక్ అంటే ఏంటి, ఫైనల్ అంటే ఏంటి? ఫైనల్ అంటే మనం ఏమనుకున్నాము ఇప్పుడే, వన్స్ మనం క్రియేట్ చేసాము అంటే మనం చేంజ్ చేయలేము అనుకున్నాము. ఓకే, బట్ స్టాటిక్ అంటే ఏంటి అంటే స్టాటిక్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్లాస్ని రాసాము అంటే ఓకేనా, ఈ క్లాస్లో నాకు ఎక్కడి నుంచి కంపైలేషన్ అనేది ఫస్ట్ కంపైలర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది ప్రోగ్రామ్ రన్ అవ్వడం అంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, నాకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే ఎందుకని మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది? ఇది ఒక స్టాటిక్ అని ఇక్కడ రాస్తున్నాను కాబట్టి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కంపైలేషన్ ఒక క్లాస్ ఏదైనా ఒక క్లాస్ని నేను తీసుకుంటే సో ఆ క్లాస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కంపైల్ అవ్వడం అంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత దీంట్లో మనం క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇవన్నీ కాల్ అవుతాయి. సేమ్ అలాగే అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అనేది దేనికి క్రియేట్ అవుతుంది దీంట్లో అంటే మెయిన్ మెథడ్కి ఫస్ట్ మెమరీ క్రియేట్ అవుతుంది. కానీ నేను ఏదైనా ఒక వేరియబుల్ని ఇదే క్లాస్లో నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఈ క్లాస్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్టాటిక్ అంటే ఆ వేరియబుల్కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ని పెట్టాను. సో స్టాటిక్ i=10 అన్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్రియేట్ అవుతుంది అంటే నాకు మెమరీ అనేది మెయిన్ మెథడ్కి వెళ్ళదు. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇంట్ ఐకి మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే వన్స్ నేను స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను అంటే మెమరీ క్రియేషన్ అనేది
ప్రోగ్రామ్ అంటే మెయిన్ మెథడ్ కంటే ముందే మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మెమరీ అనేది మెయిన్ మెథడ్ కి ముందే క్రియేట్ అవుతుంది కాబట్టి నాకు ఒక జస్ట్ ఇప్పుడు ఫైనల్ అనే కీవర్డ్ వదిలేసేయండి. జస్ట్ స్టాటిక్ అంటే నాకు మెమరీ అనేది నాకు మెయిన్ మెథడ్ కంటే ఫస్ట్ స్టాటిక్ కీ బ్లాక్స్ ఏమున్నాయి, స్టాటిక్ బ్లాక్స్ అంటే చూడండి ఇలా ఉంటుంది. స్టాటిక్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఇది దీన్ని ఏమంటాము, స్టాటిక్ బ్లాక్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ బ్లాక్స్ ఉన్నాయా ఒక క్లాస్ లో అని చెక్ చేస్తుంది. ఒకవేళ బ్లాక్ ఉంటే దానికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. వేరియబుల్స్, బ్లాక్స్ వీటిని చెక్ చేస్తుంది. ఫస్ట్ స్టాటిక్ తో ఏమేమి ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఫస్ట్ మనకి స్టాటిక్ బ్లాక్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉంటే వాటికి మెమరీ క్రియేట్ అయ్యి తర్వాత మనకి ఫైనల్ అనే కీవర్డ్కి వస్తుంది. నేను ఏం చేశాను ఇక్కడ, స్టాటిక్ అన్నాను, ఫైనల్ అన్నాను. అంటే ఏంటి, స్టాటిక్ అంటే మెమరీ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది, ఫైనల్ అంటే మనం వేరియబుల్ని వాల్యూని వన్స్ క్రియేట్ చేసామంటే చేంజ్ చేయలేము. సో నాకు ఏమవుతుంది, ఫైనల్ స్టాటిక్ అన్నానంటే దీనికి ఐ అనేది మనకి మెయిన్ మెథడ్కి ముందే ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది, అది కూడా ఫైనల్, మళ్ళీ మనం చేంజ్ చేయలేము దాన్ని. ఓకేనా? ఓకే, ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేశాను కాబట్టి ఓకే. ఇక్కడ నేను ఏమనుకున్నాను, స్టాటిక్ ఫైనల్ అన్నాను, ఇదే కీవర్డ్ని కూడా కేని. నేను ఇంతకు ముందు ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఒక ఫైనల్ అనే కీవర్డ్ని కానీ నేను ఒక వేరియబుల్కి ఇచ్చి ఇనిషియలైజేషన్ చేయకపోతే కంపల్సరీ ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి దానికి ఆ వాల్యూని ఇవ్వడానికి అని చెప్పాను. కన్స్ట్రక్టర్ లేకపోతే నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అని చెప్పాను. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది లేదు, నాకు ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది లేదు. నేను దీనికి ఫైనల్ అన్నాను, ఇంట్ కే అన్నాను, దీంట్లో కన్స్ట్రక్టర్ అనేది లేదు. అయినా కానీ ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు. ఎందుకని కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు అంటున్నాను అంటే, మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ క్రియేట్ అయ్యేటప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ బ్లాక్స్ కానీ ఉంటే ఫస్ట్ మెమరీ వాటికి క్రియేట్ అవుతుంది అనుకున్నాము. సో ఏమవుతుంది ఇక్కడ, స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, ఇనిషియలైజేషన్ చేయలేదు. నేను ఫైనల్ అనే కీవర్డ్ ఉంటే నేను ఒక కన్స్ట్రక్టర్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఫైనల్ అనే ఉంది, దానికి స్టాటిక్ అని ఉంది కాబట్టి నేను ఏం చేయొచ్చు, అట్లీస్ట్ ఒక స్టాటిక్ బ్లాక్ ఉన్నా నో ప్రాబ్లం నాకు. ఒక కన్స్ట్రక్టర్ లేకుండా ఒక స్టాటిక్ బ్లాక్ ఉన్నా కానీ నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడైతే ఇనిషియలైజేషన్ అవ్వాలి, ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సేమ్ అదే టైంలో నాకు స్టాటిక్ బ్లాక్ కూడా కాల్ అవుతుంది కాబట్టి నాకు ఈ కే వాల్యూ అనేది దాన్ని నేను ఈ బ్లాక్ లోపల ఇచ్చాను, ఇస్తే నో ప్రాబ్లం, నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు. ఒకవేళ నేను స్టాటిక్ బ్లాక్ రాయకపోతే అప్పుడు నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను క్రియేట్ చేశాను, స్టాటిక్ బ్లాక్ రాయలేదు, ఇక్కడ నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. అంతేకాని నేను క్రియేట్ చేసిన తర్వాత ఒక స్టాటిక్ బ్లాక్ అనే ఇచ్చి దాంట్లో వాల్యూ అంటే జస్ట్ స్టాటిక్ బ్లాక్ ఇస్తే సరిపోదు, దాంట్లో వాల్యూని ఇనిషియలైజేషన్ చేస్తుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సో నేను ఏదైనా ఒక వేరియబుల్స్ ని కానీ మెథడ్స్ ని కానీ క్రియేట్ చేసేటప్పుడు స్టాటిక్ ఫైనల్ అనే రెండు కీవర్డ్స్ ని కలిపి యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మెథడ్ లో చూడండి, ఈ మెథడ్ నేను ఇంప్లిమెంట్ చేసినాను. ఎలా ఇంప్లిమెంట్ చేశాను, వైడ్ ప్రింట్ అని చెప్పి ఒక మెథడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఫైనల్ అనే కీవర్డ్ని రాశాను. అంటే ఈ మెథడ్ అనేది ఫైనల్, ఇంకా నేను దీంట్లో ఎక్స్ట్రాగా ఏ వాల్యూస్ ఏ ప్రింట్ స్టేట్మెంట్స్ ని యాడ్ చేయలేను, ఉన్న వాటిని డిలీట్ చేయలేను. కంపల్సరీ నేను ఏం చేయాలి, ప్రింట్ అనే ఈ మెథడ్ ని కంపల్సరీ నేను ఇట్లాగే యూజ్ చేసుకోవాలి, అంతే, నేను మాడిఫై నేను చేయలేను. ఓకే, నేను చేయలేను అన్నాను. బట్ ఇక్కడికి వచ్చి నేనేం చేశాను, ఈ ఎక్స్ అనే ఈ క్లాస్ని నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. అంటే ఎక్స్ అనే క్లాసు నాకు సబ్ క్లాసు, దేనికి, వై అనే క్లాస్కి సబ్ క్లాసు. ఇలా ఉన్నప్పుడు మనకి ఇంతకుముందు మనకు తెలుసు ఏం చేసేవాళ్ళము, చూద్దాం ఒకసారి. క్లాస్ సేమ్ దాన్ని చూపిస్తాను నేను ఒకసారి. క్లాస్ అన్నాను, ఇక్కడ మళ్ళీ నేను క్లాస్ ఉంది. సో ఈ క్లాస్ ఎక్స్ అనే దాంట్లో నేను ఏం చేయొచ్చు, ఇంతకుముందు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా ప్రింట్ అనే మెథడ్ని నేను
కాల్ చేశాను. ప్రింట్ అనే మెథడ్ని నేను కాల్ చేసినప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ ఏం చేశాను, దీంట్లో నేను జస్ట్ రాసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి నేను దీంట్లో సమ్ వాల్యూ ఇచ్చాను. సో మెరిట్ క్యాంపస్ అనేది ఇచ్చాను. ఈ క్లాస్ వైని నేను ఏం చేశాను, ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎక్స్టెండ్స్ ఎక్స్ అన్నాను. అంటే ఎక్స్ అనేది నాకు సబ్ క్లాస్. నాకు మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ మీకు గుర్తుంది కదా, వైడ్ ప్రింట్ అంటే నేను ఏం చేయొచ్చు, మళ్ళీ ఇదే ప్రింట్ అనే మెథడ్ని నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు సేమ్ క్లాస్లో. దీన్నే మనం ఏమంటాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను ఏం చేయొచ్చు, ఇదే ప్రింట్ మెథడ్ని నేను ఈ క్లాస్లో కూడా నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా అప్లై అయ్యింది కాబట్టి ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. ఒకవేళ నేను మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ నేను అప్లై చేశాను, ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు ప్రింట్ అంటే వైలో ఉండే నేను ఇప్పుడు ఈ క్లాస్లో ఉండే ప్రింట్ మెథడ్ని నేను కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ అనే మెథడ్ని అంటే వైకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, స్మాల్ y1 అనేది నా ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్. సో y1 డాట్ ప్రింట్ అని నేను అన్నాను అనుకోండి, ఇట్లా అన్నాను అంటే అప్పుడు నాకు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ ప్రింట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఇది సూపర్, దీంట్లో మళ్ళీ ఎక్స్టెన్స్ ఎక్స్ అన్నాను కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఈ ప్రింట్ అనే మెథడ్ కాల్ అయ్యి ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవుతుంది, మెరిట్ క్యాంపస్ అనేది నా అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ నాకు ఏమొస్తుంది, మెరిట్ క్యాంపస్ అని నాకు అవుట్పుట్ వస్తుంది. ఎంసీ అని నాకు మెరిట్ క్యాంపస్ని ఎంసీ అని జస్ట్ అనుకున్నాం. ఎంసీ అని నాకు అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రింట్ మెథడ్ ఉంది. ఇక్కడ నేను ఈ ప్రింట్ మెథడ్లో నేను ఏం చేశానో చూద్దాము. ఈ ప్రింట్ మెథడ్లో నేను ఏం చేస్తున్నాను, సేమ్ అదే ప్రింట్ మెథడ్ని నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి నేను ఇక్కడ మాడిఫై చేస్తున్నాను. అంటే నేను జావా అని చెప్పి నేను తీసుకున్నాను. సో నేను జావా అని తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఫస్ట్ ఎంసీ అని ప్రింట్ అవుతుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంది. ఫస్ట్ ఎంసీ అని ప్రింట్ అయ్యి ఉంటుంది. బట్ అది ఓవర్ రైడ్ అయ్యి దాని ప్లేస్లో నాకు జావా అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని ప్రింట్ అవుతుంది, ఈ ప్రింట్ అనే మెథడ్ ఇక్కడ మళ్ళీ రెండోసారి ఉంది కాబట్టి అది ఓవర్ రైడ్ అవుతుంది. ఈ ప్లేస్లో సేమ్ మెథడ్ ఓవర్ రైడ్ అయ్యి నాకు జావా అనేది ప్రింట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఎంసీ ప్రింట్ అయ్యి ఉండొచ్చు మెరిట్ క్యాంపస్, బట్ నాకు లాస్ట్కి నాకు వచ్చే అవుట్పుట్ మాత్రం జావా అనేదే నాకు చూపిస్తుంది. సో అంతవరకు ఓకే నార్మల్గా ఉన్నప్పుడు. బట్ నేను ఈ మెథడ్కి ఫైనల్ అనే కీవర్డ్ని రాశాను. అంటే ఈ మెథడ్ అనేది ఫైనల్, ఇది ఓవర్ రైడ్ అవ్వకూడదు అన్నాను. అప్పుడు ఓవర్ రైడ్ అవ్వకూడదు అన్నప్పుడు నేను ఏం చేయాలి, ఈ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సేమ్ మెథడ్ని రాయకూడదు. సేమ్ మెథడ్ని రాస్తే సేమ్ స్టేట్మెంట్ ఉండాలి, స్టేట్మెంట్ అనేది చేంజ్ అవ్వకూడదు, అంటే ఓవర్ రైడ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను y1 డాట్ ప్రింట్ అంటే నాకు ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, ప్రింట్ మెథడ్ మెరిట్ క్యాంపస్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇది ఫైనల్ మెథడ్ కాబట్టి నేను యూ కాంట్ చేంజ్ అనమాట, మనం అస్సలు చేంజ్ చేయలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెరిట్ క్యాంపస్ ప్లేస్లోకి జావా అనేది వస్తుంది. బట్ ఇక్కడ జావా అనేది రాకూడదు, నాకు ఓవర్ రైడ్ అవ్వకూడదు. సో నాకు ఏమవుతుంది, ఈ మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేయకూడదు నేను. ఓకేనా, అంటే నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. అదే ఇది మనం వన్స్ ఒక మెథడ్ని రాసాము, అది ఫైనల్ అనే కీవర్డ్ ఫైనల్ అన్నాము అంటే ఆ మెథడ్ని మనము ఏం చేయకూడదు, ఓవర్ రైడ్ చేయకూడదు. సబ్ క్లాస్లో కానివ్వండి ఎక్కడైనా సరే దాన్ని ఇంకా మనం ఓవర్ రైడ్ చేయకూడదు. వన్స్ ఫైనల్ అనేటప్పుడు మనం ఆ మెథడ్కి ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ అలాగే ఉండాలి, అంతేకాని మనం మాడిఫై చేయలేము. ఇది ఫైనల్ అనే కీవర్డ్ని ఒకవేళ మెథడ్స్కి ఇస్తే ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకేనా, ఓకే. వేరియబుల్స్కి చూసాము, మెథడ్స్కి చూసాము. ఇప్పుడు క్లాసెస్కి వద్దాము. నేను వన్స్ ఈ క్లాస్కి నేను ఫైనల్ అనే ఇప్పుడు క్లాస్ పి అని చెప్పి ఒక క్లాస్ని నేను రాశాను. ఈ క్లాస్కి నేను ఫైనల్ అనే కీవర్డ్ని రాశాను. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూద్దాము, వేరియబుల్స్ని ఇవన్నీ తీసేద్దాం. సో నేనేం చేస్తున్నాను, 2 క్లాసెస్ని క్రియేట్ చేశాను, క్లాస్ ఎక్స్ అండ్ క్లాస్ వై. నేనేం చేస్తున్నాను,
ఇప్పుడు ఫైనల్ అనలేదు అనుకోండి, ఏమవుతుంది, ఈ క్లాస్ని నేను నెక్స్ట్ ఈ క్లాస్ వైలో నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్స్ ఎక్స్ అన్నాను అంటే ఈ క్లాస్లో ఉండే ఫీచర్స్ అన్నిటిని నేను ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ వాడుకోవచ్చు. బట్ అలాగే ఈ క్లాస్ని మాడిఫై కూడా చేయొచ్చు ఇక్కడ నేను. బట్ నేను ఒక క్లాస్ని ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను అంటే అదే ఫైనల్ క్లాస్ అన్నాను అనుకోండి, అన్నప్పుడు నేను ఏం చేయకూడదు, దాన్ని ఇన్హెరిట్ చేయకూడదు. అంటే నేను దాన్ని ఎక్స్టెండ్ చేయకూడదు, ఏదైనా ఇంకొక క్లాస్కి ఎక్స్టెండ్ చేయకూడదు. ఓకేనా. వన్స్ నేను ఫైనల్ క్లాస్ అన్నాను అంటే దాన్ని ఇంకొక క్లాస్కి ఎక్స్టెండ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, నాకు ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓవర్ రైడ్ అనేది చేయకూడదు కాబట్టి నేను ఒక క్లాస్ని ఫైనల్ అంటే దాన్ని ఇంకొక క్లాస్కి నేను ఇంప్లిమెంట్ చేయకూడదు. జస్ట్ నేను ఆ క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం కానీ దాన్ని మాడిఫై చేయడం కానీ ఏమీ చేయకూడదు. ఓకేనా. అలాగే మనం అబ్స్ట్రాక్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. వన్స్ నేను ఫైనల్ అనే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ అబ్స్ట్రాక్ట్ వేరియబుల్స్ కూడా ఇవ్వకూడదు. ఇచ్చాను అంటే నాకు ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు కాబట్టి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా శ్రీకాంత్ ఇంతవరకు? ఓకే, ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, స్టాటిక్ అనే కీవర్డ్ గురించి రేపు చెప్పుకుందాము. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, దాంట్లో ప్రాక్టీస్ చేస్తారా? ఒకటే కదా ప్రాక్టీస్ చేస్తా. చెయ్యలే శ్రీకాంత్, నిన్న కూడా క్లాస్ లేదు, నిన్న కూడా వెళ్ళిపోయారు కదా. సో జస్ట్ ఒక 15 minutes అన్నా చేయండి. ఓకేనా. నాకు ఒకసారి డూ వైల్ గురించి చెప్తారా? దేని గురించి? డూ వైల్. డూ వైలా? ఓకే. ఓకే, డూ వైల్కి వచ్చాము. డూ వైల్లో మనం ఏం చేస్తున్నాము, మన అసలుకి డూ వైల్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ అనేది ఎలా ఉంది, వైల్ అనేది రాస్తాము, ఇక్కడ పర్టికులర్ ఒక కండిషన్ రాసుకుంటాము. కండిషన్ అనేది రాసి మనం ఏం చేస్తాము, ఓపెన్ అండ్ క్లోజింగ్. అంటే ఈ వైల్ లూప్, ఈ కండిషన్ ట్రూ అయితేనే, లైక్ ఇఫ్ కండిషన్, లైక్ ఫర్ లూప్ లాగే కండిషన్ ట్రూ అయితేనే వైల్ లూప్లోకి వెళ్తుంది. వైల్ లూప్లోకి వెళ్ళి నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏమి ఇచ్చినా సరే, నేను ఏమి ఇచ్చినా సరే నాకు ఎట్లా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను ఎంసీ అనేది ఇచ్చాను. ఎంసీ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ వైల్ కండిషన్ అనేది నాకు ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అది వైల్ లూప్. ఓకేనా. డూ వైల్ అంటే ఏంటంటే ఫస్ట్ సింటాక్స్ చూస్తే డూ వైల్లో ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేయము, డూ అని రాసి ఓపెన్ అండ్ క్లోజింగ్ రాసిన తర్వాత, అంటే ఆ బ్రాకెట్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ వైల్ కండిషన్ని చెక్ చేస్తాము. వైల్ అని చెప్పి ఇక్కడ నేను కండిషన్ని రాస్తాను. ఓకేనా. కండిషన్ సెమీకోలన్ కూడా ఉంటుంది, ఇక్కడ ఉండదు సెమీకోలన్ అనేది. డూ వైల్ ఉంటుంది. ఓకే, నేను ఈ వైల్ కండిషన్ నేనేం చేశాను, కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే నాకు ఎంసీ ప్రింట్ అవ్వద్ది అని నేను చెప్తున్నాను. ఈ డూ వైల్లో నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఈ డూ వైల్లో కూడా నేను ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా నేను ఎంసీ అనేది తీసుకున్నాను. సో ఆ కండిషన్ కూడా ఒకటి రాసేద్దాం మనం. ఓకేనా. జస్ట్ నేనేం చేస్తున్నాను, I less than 10 అన్నాను. ఓకేనా. కండిషన్ కూడా తీసేసుకున్నాను. సో ఇక్కడ కూడా కండిషన్, సేమ్ కండిషన్ రాద్దాం, ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. సో లెస్ దాన్ 10 అన్నాను, సేమ్ వేరియబుల్ సేమ్ కండిషన్. సో నేను ఏం చేయాలి, నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇప్పుడు 7 కాబట్టి నా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి 7 లెస్ దెన్ 10 కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే,
ఇక్కడ చూశాను, డూలోకి వచ్చాను, కండిషన్ ఏమీ లేదు, నాకు ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది, కండిషన్ 7<10, కండిషన్ ట్రూ అయింది. ఇంతవరకు 2. కానీ దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది అంటే, ఇక్కడ ఇప్పుడే నేను చూశాను, ఇక్కడ నేను ఏం చేశాను, 12 అనే దాన్ని పంపించాను. నాకు కండిషన్ ట్రూ వైల్ లూప్ కండిషన్ ట్రూ అయితే నాకు ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా నాకు ఎంసీ అనేది ప్రింట్ అయింది. సో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ కండిషన్ ఐ వాల్యూ నేను 10 అని పంపించాను. ఇప్పుడు నేను ఏం కండిషన్ చెక్ చేయాలి, 12<10 అన్నాను. అంటే 12<10 అంటే నా కండిషన్ ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? అంటే నా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అవునా? ఫాల్స్ కదా కండిషన్? అవును కదా శ్రీకాంత్, వింటున్నారు కదా? ఫాల్స్. సో కండిషన్ నాకు ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, లూప్ లోపలికి రాదు. అంటే నాకు ఇక్కడ ఎంసీ అనేది కూడా ప్రింట్ అవ్వదు. అంటే కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు. అది వైల్ యొక్క ఎలా మనం వైల్ని ప్రింట్ చేయాలి అంటే, కండిషన్ ట్రూ అయితేనే నాకు వైల్లోది ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే నాకు ప్రింట్ అవ్వదు. ఇది వైల్ సింటాక్స్. ఇప్పుడు డూ వైల్లోకి వద్దాము. వైల్ని చెప్పాను, డూ వైల్కి వైల్కి డిఫరెన్స్ రావాలంటే ఫస్ట్ వైల్ మనకు తెలియాలి కాబట్టి చెప్పాను. సో డూ వైల్కి వద్దాం. ఇప్పుడు సేమ్ ఐ వాల్యూ 12 అయింది. ఇక్కడ కండిషన్ చూస్తే 12<10 అన్నాను. 12<10 అన్నాను అంటే నాకు కండిషన్ ఫాల్స్ అయింది. ఓకేనా? నాకు ఈ వైల్ లూప్ రన్ చేసినప్పుడేమో నాకు ఏమీ నాకు ప్రింట్ అవ్వలేదు. అంటే నాకు ఎంసీ అనేది ప్రింట్ అవ్వలేదు, వైల్ లూప్ లోపల రాస్తున్నాను. ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నాకు ఏ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వలేదు. బట్ డూ వైల్లోకి వచ్చినప్పుడు సేమ్ కండిషన్ అయినా కానీ నాకు ఎంసీ అనేది ప్రింట్ అయ్యిద్ది. ఎందుకని ప్రింట్ అవ్వద్ది అంటే, డూ వైల్లోకి వచ్చినప్పుడు నేను ఎక్కడా కూడా ఫస్ట్ కండిషన్ చెక్ చేయట్లేదు. లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు, డూకి వచ్చినప్పుడు ఇక్కడ నేను కండిషన్ చెక్ చేయలేదు. సో డూలో ఉండే నాకు ఎంసీ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత డూ కంప్లీట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే మళ్ళీ వెళ్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే నాకు అబార్ట్ అయిపోతుంది. అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయితే నాకు ఇంకా డూ వైల్ అనేది రన్ అవ్వదు అంటున్నాను. సో నేను ఏమంటున్నాను, సో అక్కడ వైల్ డూ వైల్ లో వైల్ కింద మనం system.out.println అని ఇంకో కేసు తీసుకుంటే అది ప్రింట్ అవుతుందా? ఇక్కడ వైల్లోనా? డూ వైల్ లో వైల్ కింద system.out.println ఏదో స్టేట్మెంట్ తీసుకుంటే అది ప్రింట్ అవుతుంది. చెప్తాను, ఒక్క నిమిషం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. సో ఎందుకని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ చెక్ చేయకుండా డూ వైల్ అనేది ఎప్పుడు రాస్తాం, వైల్ అనేది ఎప్పుడు రాస్తాము అంటే, నాకు కండిషన్ ట్రూ అయితేనే, కండిషన్ చెక్ చేసే నాకు ప్రింట్ అవ్వాలి. కండిషన్తో నాకు మెయిన్ నాకు యూజ్ ఏంటంటే కండిషన్ ట్రూ అయితేనే నాకు ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే మాత్రమే మనం వైల్ లూప్ అనేది రాస్తాము. నాకు కండిషన్తో పని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్తో పని లేకుండా వన్ టైం నాకు ప్రింట్ అయిపోవాలి ఎంసీ అనేది, తర్వాత కండిషన్ చెక్ చేయాలి. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏముందో ప్రింట్ చెయ్యి, తర్వాత కండిషన్ చూడు. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ టోటల్ మొత్తం ప్రింట్ చేసేసి అంటాము. తర్వాత కండిషన్ పెట్టుకొని కండిషన్ వైజ్ చెక్ చేసుకో, కండిషన్ ట్రూ అయితేనే తర్వాత ఇవి ప్రింట్ చెయ్యి, లేకపోతే ప్రింట్ చేయకు అంటాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ టైం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మార్క్స్ అన్ని ప్రింట్ చేసేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ టైం నాకు కండిషన్ చెక్ చేయకుండా మొత్తం స్టూడెంట్ మార్క్స్ ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ నాకు ఎవరెవరి ఎప్పుడు ప్రింట్ అవ్వాలి ఆ స్టూడెంట్స్ అనే మార్క్స్, ఇదే స్టేట్మెంట్స్, సేమ్ స్టేట్మెంట్స్ కండిషన్ ట్రూ అయితేనే. అలాంటప్పుడు నేను డూ వైల్ అనేది రాస్తాను. డూ వైల్ అనేది ఎప్పుడు రాస్తాను అంటే, ఒక కండిషన్ అనేది చెక్ చేయకుండా ఫస్ట్ టైం నేను ఏవైతే డూ వైల్లో రాసాను అవన్నీ ప్రింట్ అయిపోవాలి. నెక్స్ట్ నుంచి సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే అలాంటప్పుడు నేను డూ వైల్ అనేది రాస్తాను. వైల్ అనేది ఎప్పుడు, నాకు అసలు కండిషన్ చెక్ చేయకుండా నాకు ప్రింట్ చేయడానికి లేదు, కంపల్సరీ కండిషన్ ని చెక్ చేయాలి అంటే వైల్ రాస్తాము.
ఓకేనా. ఇప్పుడు నేను డూ వైల్ తర్వాత నేను ఒక స్టేట్మెంట్ రాశాను, దీనికి డూ వైల్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్గా ఒక స్టేట్మెంట్స్ రాసాము, ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతే నెక్స్ట్ లైన్కి వచ్చి ఎలా ప్రింట్ అవుతుందో సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది తప్పితే ఈ వైల్ లూప్ తర్వాత రాస్తున్నాము, సో లూప్కి ఇది లూప్, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వదు, అలా ఏం లేదు. ఇదంతా ఇది ఇది ఒక సింటాక్స్. డూ వైల్ అంటే ఇంతవరకు అంతే. దీనికి ఆ డూ వైల్ కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఇక్కడ కండిషన్ తో కానీ దేంతో సంబంధం, కండిషన్ ట్రూ అయినా దీనికి సంబంధం లేదు, కండిషన్ ఫాల్స్ అయినా దీనికి సంబంధం లేదు. ఈ డూ వైల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నాకు ఈ స్టేట్మెంట్ అనేది వన్ టైం ప్రింట్ అవుతుంది. అంతేకాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 అన్నాను అనుకోండి, నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి. జస్ట్ నేను ఇక్కడ రాస్తున్నా, నెక్స్ట్ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏమేం చేస్తున్నాను, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి కదా. సో ఇక్కడ 7 అన్నాను, డూ వైల్ లో నేను ఏం చేస్తున్నాను, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే నాకు ఫస్ట్ టైం ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది, 8 అవుతుంది. ఇక్కడ ఎంసీ ప్రింట్ అవుతుంది, 8 <10 కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ నాకు ఏమవుతుంది, సారీ ఇది కింద రాసుకున్నాము. సో ఏమవుతుంది నాకు, ఎంసీ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 9 అవుతుంది. సో 9 <10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లూప్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయినంతసేపు ఇక్కడికి వస్తూనే ఉంటుంది. మళ్ళీ నాకు ఇక్కడ ఎంసీ అనేది ప్రింట్ అవుతుంది, ఎంసీ అనేది ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ 10 అయింది. ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసింది, 10 <10 కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నాకు మళ్ళీ డూ వైల్ రాదు. ఇప్పుడు నాకు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి జావా అనేది ప్రింట్ అవుతుంది. అంతేకాని నాకు ఈ వైల్ లూప్ ట్రూ అయినప్పుడల్లా నాకు ఈ జావా అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. డూ వైల్ అంటే ఇంతవరకే అది పరిమితం. ఓకేనా. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ డూ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తుంది. అంతేకాని ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ అనేది నార్మల్ గా మనం స్టేట్మెంట్స్ రాస్తే డూ వైల్ రాయకుండా ఎలా వర్క్ అవుతుంది, ఇది కూడా అంతే. ఓకే అర్థమైందా ఓకే, అర్థమైంది. శ్రీకాంత్, అర్థమైందా? ఇంకా యా డౌట్ ఓకే అండి, అర్థమైంది అర్థమైంది. డూ వైల్ అనేది ఎప్పుడు రాస్తాము, నాకు కండిషన్ చెక్ చేయకుండా ఓన్లీ వన్ టైమే ప్రింట్ అవుతుంది కదా. ఎంసీ అనేది నాకు ఓన్లీ వన్ టైం ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయ్యి నెక్స్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే ప్రింట్ అవుతుంది డూ వైల్ అనేది. వైల్ అనేది ఎప్పుడు కంపల్సరీ నేను కండిషన్ చెక్ చేయాలి, నేను కండిషన్ చెక్ చేయకుండా నేను ఏమి ప్రింట్ చేయకూడదు. అలాంటప్పుడు మాత్రమే నేను వైల్ లూప్ ని రాయాలి. ఓకేనా. డూ వైల్ కి ఓకే వైల్ కి డిఫరెన్స్. ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీకాంత్? ఫర్ ఎగ్జాంపుల్ యా ఒక చూడొచ్చు, డూ వైల్ గురించి చూడండి. ఇక్కడ డూ వైల్ లోకి వచ్చాము, ఇక్కడ కోడ్ రాసాము, ఇది కండిషన్. సో ఫస్ట్ ఏమవుతుంది, కోడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. కోడ్ నాకు ప్రింట్ అయిపోయిన తర్వాత కండిషన్ ని చెక్ చేస్తుంది, అంతే కదా. మనకి ఈ డయాగ్రామ్స్ బాగా ఐడియా ఉంటాయి. సో ఈ డయాగ్రామ్ లో మనం సేమ్ ఒక ప్రాసెస్ ఇలా వెళ్తున్నాము. ఫస్ట్ నాకు కోడ్ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ నేను కోడ్కి వెళ్తాను, కండిషన్ ట్రూ అయితేనే నేను కోడ్కి వెళ్తాను. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇంకా కోడ్కి వెళ్ళను, నేను ఇంకా బయటకు వచ్చేస్తాను. అంటే ఇంతకు ముందు మనం చూసినట్టుగా ఎక్కడికి వచ్చేస్తాము, కండిషన్ ఫాల్స్ అయితే నేను జావా అనేది ప్రింట్ అయిపోతుంది నాకు. ఓకే ఓకే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫర్ ఈచ్ లూప్ గురించి ఒకసారి చెప్తారా? ఇంకేం ఫర్ ఈచ్ లూప్, శ్రీకాంత్, ఇంకేం డౌట్స్ లేవా? ఫర్ ఈచ్ లూప్ గురించి ఒకసారి చెప్తారా? ఫర్ ఈచ్
సో ఫర్ ఈచ్కి వచ్చాను. ఫర్ ఈచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అరేస్లో యూజ్ చేస్తాం ఫర్ ఈచ్ అనేది. ఓకేనా. నార్మల్గా ఒక ఫర్ లూప్ని రాసాము మనం అంటే ఏం చేస్తాం, ఒక అరే తీసుకున్నామండి. నా దగ్గర ఒక అరే ఉంది, నేనేం చేశాను, ఇంట్ ఇక్కడ అరేనే తీసుకున్నాము. ఇంట్ అరే స్కోర్స్ అనేది నా అరే. సో నా అరే ఏదే స్కోర్ అనేది నా అరే అనుకోండి. స్కోర్ అనే ఈ అరేకి సమ్ వాల్యూస్ ఇస్తున్నాను నేను ఏం వాల్యూస్ ఇచ్చాను, 7, 9, 10, 8, 9 అని నేను వాల్యూస్ ఇచ్చాను. వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక అరేని వాల్యూస్ ఇచ్చి నేను క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ అరేని రన్ చేయాలి. ఐ మీన్ ఒక లూప్ రాయాలి కదా, ప్రింట్ చేయాలి ఆ అరేలో ఉండే వాల్యూస్ అన్నిటిని. అంటే నేను ఒక లూప్ అనేది రాయాలి కంపల్సరీ. నేను ఏం చేస్తున్నాను, ఒక లూప్ని రాస్తున్నాను. i = 0 అని చెప్పి రాశాను. ఇక్కడ i less than నాది అరే కావాలంటే ఎక్కడి వరకు రన్ అవ్వాలి, స్కోర్ డాట్ లెంత్. సో అక్కడ వరకు నాకు రన్ అవ్వాలి కాబట్టి i++ అన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి అరే అనేది 0, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కంపల్సరీ అరే అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అందుకని నేను ఒక లూప్ని రాసేటప్పుడు కూడా 0 నుంచి రన్ అవ్వాలి అని చెప్పాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ప్రింట్ చేసుకోవాలి అంటే నాకు స్కోర్స్ ఆఫ్ ఐలో ఏం అంటే టూ డైమెన్షనల్ ఒకసారి చెప్తారా? 2 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అరే. అక్కడ అరేస్ టూ అరేస్ తీసుకొని చెప్తాను. ఫర్ ఈచ్ చెప్పేసి చెప్తాను. ఓకేనా. ఓకే. ఈ ఫర్ లూప్లో నేను ఏం చేస్తున్నాను అంటే నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే స్కోర్స్ అనేది నేను ప్రింట్ చేసుకోవాలి అంటే సో స్కోర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఎలా ప్రింట్ చేసుకుంటాను, నేను నా అరే నేమ్ ఏంటి, స్కోర్ అనేది నా అరే నేమ్. సో స్కోర్ ఆఫ్ ఐ అంటే నాకు ఈ స్కోర్స్లో ఏం స్టోర్ అవుతుంది, లేదా డైరెక్ట్గా నేను దీన్ని ప్రింట్ చేసేసుకోవచ్చు. system.out.print అని చెప్పి దీంట్లో రాసుకోవచ్చు స్కోర్స్ అని చెప్పేసి. నాకు ఒక్కొక్క వాల్యూ ఎలా లూప్ రన్ అవుతుంది కదా, ఫస్ట్ టైం నాకు ఏం ప్రింట్ అవుతుంది, స్కోర్స్లో నాకు స్కోర్స్ ఆఫ్ ఐ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, స్కోర్స్ ఆఫ్ ఐలో ఉండే ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఐ మీన్ 215 to 34 ఇక్కడ ఎలా ఉంది 9, 7, 10 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. బట్ నేను సమ్ టైమ్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు మర్చిపోయాను, నేను 0 పెట్టడం బదులు 1 అని పెట్టేశాను. అంటే నాకు అరే అనేది ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది, ఇప్పుడు నేను స్కోర్స్ ఆఫ్ 1 అంటే నాకు ఈ 0 అనే దాన్ని నేను మిస్ అయిపోతాను. అంటే నేను మర్చిపోయాను, నాకు 0 నుంచి నాకు ఇంతకుముందు అంతా అలవాటు ఏంటి, ఐ వాల్యూని 1 నుంచి స్టార్ట్ చేసుకోవడం అలవాటు. సో నేను 0 అనేది పెట్టడం మర్చిపోయాను. సో నేను 1 నుంచి స్టార్ట్ చేశాను, నాకు 1 నుంచి నాకు ప్రింట్ అయిపోతాయి. అంటే ఈ వాల్యూస్ మాత్రమే నాకు ప్రింట్ అవుతాయి. 7 అనే దాన్ని నేను మిస్ అయిపోతాను, అంటే నేను వాల్యూని మిస్ చేసేసాను. అంటే మార్క్స్ అలాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు సమ్ టైమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి టైంలో అంటే నాకు ఫర్ ఈచ్ అనేది ఎప్పుడు రాయాలి అంటే టోటల్ ప్రోగ్రామ్ ప్రింట్ చేసుకునేటప్పుడు మాత్రమే రాయాలి. నాకు ఏదైనా 1, 2 ఈ ఓన్లీ అంటే మార్క్స్ >9 వచ్చిన వాళ్ళవి, >7 వచ్చిన వాళ్ళే మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫర్ ఈచ్ రాయలేము. ఫర్ ఈచ్ రాయాలి అంటే కంపల్సరీ టోటల్ మొత్తం అరేలో ఉండే మొత్తం ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫర్ ఈచ్ రాస్తాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఈచ్, దీనికి ఫర్ ఈచ్ అనేది ఒకటి. సో ఫర్ ఈచ్ సింటాక్స్ చూద్దాం. ఫర్ సేమ్ మనం ఎలా రాస్తున్నాము, ఇంట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ రాసుకుంటున్నాను. నా ఇష్టం, ఇక్కడ ఏదైనా వేరియబుల్ నేమ్ రాసుకోవచ్చు, ఐ అనేదన్నా రాసుకోవచ్చు. I: నా అరే నేమ్ ఏంటి, స్కోర్ అనేది నా అరే నేమ్. సో నేను స్కోర్ అనే నా అరే నేమ్ రాసుకున్నాను. ఇది ఫర్ ఈచ్ రాసేటప్పుడు ఏంటంటే ఇంట్ అంటే నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ వేరియబుల్లోకి ఏం స్టోర్ చేసుకుంటున్నానంటే స్కోర్ అనే ఒక అరే ఏదైతే ఉందో అంటే ఈ అరేని నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ ఐ అనే దాంట్లో. ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు system.out.print అన్నాను అంటే ఇప్పుడు నేను ప్రింట్ చేసుకోవచ్చు. ఏమని ప్రింట్ చేసుకోవచ్చు, జస్ట్ ఐ అని నేను ప్రింట్ చేస్తే చాలు. నాకేం ప్రింట్ అవుతాయి, టోటల్గా ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. 7, 9, 10, 8, 9 అనేవి ప్రింట్ అయిపోతాయి. అంటే ఈ టోటల్ అరే అనేదాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ టోటల్ అరే అనేదాన్ని ఐలోకి
అంటే డూప్లికేట్ అంటాం కదా, డూప్లికేట్. సో నేను దీనిలోకి స్టోర్ చేసుకుంటాను, అంటే కాపీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ఐలోకి ఈ స్కోర్లో ఉండే మొత్తాన్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేను డైరెక్ట్గా ప్రింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఐ వాల్యూ ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి, ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలని కానీ, ఐ వాల్యూ స్కోర్స్ డాట్ లెంత్ ఇది చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే ప్రింట్ అవ్వాలని కానీ ఎటువంటి రూల్స్ లేవు. డైరెక్ట్ నేను స్కోర్ అనే అరేలో ఉండేవన్నిటిని ఐలో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఐలో స్టోర్ చేసుకోగానే నాకు ఏమవుతుంది, డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది, ఐ అనగానే ప్రింట్ అయిపోతుంది. అంటే ఒక ఫర్ ఈచ్ అనేది నేను ఎప్పుడు రాస్తాను అంటే, నాకు టోటల్ అరే అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫర్ ఈచ్ రాస్తాను. ఫర్ లూప్ ఉంది కదా అంటే, ఫర్ లూప్ టోటల్ ఏదైనా కండిషన్ అయితే ఓకే, ఇది టోటల్ ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు సమ్ టైమ్స్ నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తాను, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టడము, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినప్పుడు -1 అని పెట్టడము, ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా చేస్తాం కాబట్టి, కంపల్సరీ హ్యూమన్ బీయింగ్ అంటే కంపల్సరీ మిస్టేక్స్ అనేవి కామన్. సో మనం చేస్తాం కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఈచ్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. అది ఫర్ ఈచ్ అంటే. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఈచ్ అనే దాన్ని మీరు ఫర్ ఈచ్కి 2 డైమెన్షనల్లో ఫర్ ఈచ్ అడిగారా? యా ఓకే, ఇక్కడికి వచ్చాము. ఇది 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్లో ఫర్ ఈచ్ ఎలా చేస్తున్నామో చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రేట్స్ అనే దానికి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. ఇది నాకు 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే ఇది ఏ పొజిషన్లో ఉంది, 0th పొజిషన్లో ఉంది, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది, అంతే కదా. ఇట్లా నేను ఒకటి క్రియేట్ చేశాను, ఒక అరేని. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. ఈ పొజిషన్లో నేను ఒక అరేని రాసుకున్నాను, ఇంకొక అరేని, అవునా. 2 డైమెన్షనల్ యా అంటే అదే కదా. ఈ ఫస్ట్ పొజిషన్లో నేను ఇంకొక అరేని రాసుకున్నాను. ఓకే, నేను రాసుకున్నానండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఫస్ట్ ఒక ఫర్ లూప్ని కంపల్సరీ నాకు, నేను 2 డైమెన్షనల్ రాస్తున్నానంటే లూప్స్ అనేవి 2 ఉండాలి, సింగిల్ లూప్ తోటి నేను ఏమీ రాయలేను. సో నేను 2 లూప్స్ తీసుకున్నాను, ఒక ఫర్ లూప్ 2 ఫర్ లూప్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫర్ లూప్లో ఏం చేస్తున్నానంటే డబుల్ ఇయర్లీ రేట్స్ అని చెప్పి నేను తీసుకున్నాను, ఓకేనా. ఇయర్లీ రేట్స్లో నేను ఏం చేస్తున్నాను, రేట్స్ అనే దాన్ని తీసుకున్నాను, అంటే రేట్స్ అనే ఈ అరేని పంపిస్తున్నాను. ఈ రేట్స్ అనే అరేలో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇంకొక ఫర్ లూప్, అంటే ఈ లూప్లోకి రాగానే నాకు మళ్ళీ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఈ ఫర్ లూప్లో అంటే ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి రన్ అవుతుంది అంటే, ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చాను, సారీ. సో నేను ఏం చేశాను, ఫస్ట్ ఈ ఫర్ లూప్లోకి వచ్చాను. ఈ ఫర్ లూప్లో మళ్ళీ నేను అరేని ఇచ్చాను. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అరే తీసుకుంటుంది, ఈ 0th పొజిషన్లో ఉండే అరే తీసుకుంటుంది. అంటే ఈ అరే ఏదైతే ఉందో, నార్మల్ ఇంతకుముందు ఫర్ ఈచ్ని ఎలా అయితే రన్ చేసామో అలాగే ఫస్ట్ ఈ అరేకి రన్ అవుతుంది. నార్మల్గా అంటే మనం 2 ఫర్ లూప్స్ రాసేటప్పుడు ఎలా తీసుకుంటాము, 2 ఫర్ లూప్స్ రాసేటప్పుడు ఇంట్ I equal to 0, I less than 10, I ప్లస్ అనేది తీసుకుంటాము. తర్వాత ఇదే ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటున్నాము అంటే, నార్మల్ ఫర్ లూప్స్లో మనం ఏం చేస్తాము, ఇంట్ j జే ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఒకవేళ జెడ్ 7, కండిషన్ ఏదో ఒకటి, ఓకేనా. ఇలా నేను ఒక ఫర్ లూప్ని మళ్ళీ నేను ఈ లూప్ లోపల తీసుకున్నప్పుడు నేను దీన్ని ఎలా రన్ చేస్తాను, ఐ వాల్యూ అనేది కాన్స్టెంట్, ఫస్ట్ ఇక్కడికి వస్తాను, ఐ వాల్యూ 0 వస్తుంది, ఓకేనా. దీంట్లో నేను ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, మనకి చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇలాగా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇప్పుడు నేను ఐ వాల్యూని జే వాల్యూని నేను ప్రింట్ చేయాలి అనుకున్నాను, ఐ వాల్యూ నేను ప్రింట్ చేయాలి అనుకున్నాను, ఇలాగే నేను జే వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎలా ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఐ వాల్యూ 0 కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, లోపలికి వస్తుంది జే వాల్యూ 0. సో ఫస్ట్ ఐ వాల్యూ 0, జే వాల్యూ 0, ఐ వాల్యూ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, జే వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ లూప్లోకి వచ్చిన తర్వాత ఈ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫస్ట్ టైం ఐ వాల్యూ అనేది 0 అలాగే ఉంటుంది, జే వాల్యూ 1, ఐ వాల్యూ 0, జే వాల్యూ 2. ఫర్ ఎగ్జాంపుల్ జే వాల్యూ నేను జస్ట్ 3 అనే పెట్టుకున్నాను అనుకోండి, ఓకేనా. సో ఐ వాల్యూ 0, జే వాల్యూ 2. ఇప్పుడు నేను ఐ వాల్యూ 0నే ఉంది,
సారీ అండి, ఇక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టాను 3 అని పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు కండిషన్ చెక్ చేసింది. ఏమని కండిషన్ చెక్ చేసింది? తర్వాత జే వాల్యూ ఎంత నాకు 2 కదా ఇప్పుడు. సో కండిషన్ 2 లెస్ దెన్ 3, కండిషన్ 2 కాబట్టి లోపలికి వచ్చి నాకు ప్రింట్ అయింది. జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. 3 లెస్ దెన్ 3, కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వదు. ఇప్పుడు వరకు నాకు ఏం అవుట్పుట్ వచ్చింది? ఫస్ట్ 0, ఐ వాల్యూ 0, జే వాల్యూ 0. ఐ వాల్యూ 0 కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, జే వాల్యూ 1. ఐ వాల్యూ 0 కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, జే వాల్యూ 2. ఐ వాల్యూ ఇప్పుడు జే వాల్యూ 3 అయితే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఈ లూప్ కి వెళ్తుంది. ఈ లూప్ కి వెళ్ళి మళ్ళీ ఏమైంది? ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. 1 ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఐ వాల్యూ 1 అవుతుంది. ఐ వాల్యూ 1 తోటే మళ్ళీ ఈ లూప్ లోకి వస్తుంది. ఈ లూప్ లో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఐ వాల్యూ 1, జే వాల్యూ 0, ఐ వాల్యూ 1 కాన్స్టెంట్, జే వాల్యూ 1, ఐ వాల్యూ 1 కాన్స్టెంట్, జే వాల్యూ 2. మళ్ళీ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఏమని? ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ ఇక్కడ ఈ లూప్ లో నాకు ఈ లూప్ లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ ఈ 0th పొజిషన్ లో ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. దానికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. రేట్ అనేది ఏంటి? నాకు దీంట్లో ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఇయర్లీ రేట్స్ అనేది నాకు అంటే ఇయర్లీ రేట్స్ లోకి నేను ఏం తీసుకుంటున్నాను? రేట్స్ అంటే 0th పొజిషన్ లో ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను ఇంకొక అరేగా. మీకు అర్థమైందా? అంటే నేను ఏం చేస్తున్నాను? టోటల్ అరే మొత్తాన్ని తీసుకోకుండా నేను ఒకసారి సో అంటే నేను ఏం చేస్తున్నాను? టోటల్ అరే మొత్తాన్ని తీసుకోకుండా ఇంతవరకే తీసుకుంటున్నాను. ఇయర్లీ రేట్స్ లో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను? డబుల్ అరే అన్నాను కాబట్టి ఓన్లీ 0th పొజిషన్ లో ఉండే రేట్స్ లో ఉండే 0th పొజిషన్ లో ఉండే అరేని మాత్రమే నేను ఇయర్లీ రేట్స్ లోకి పంపిస్తున్నాను. అప్పుడు పంపించిన తర్వాత నెక్స్ట్ టైం ఏమొస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇయర్లీ రేట్స్ లో ఏముంది? ఓన్లీ ఈ అరే మాత్రమే ఉంది. ఓన్లీ ఈ అరే మాత్రమే ఉంది నాకు ఇయర్లీ రేట్స్ లో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయర్లీ రేట్స్ లో ఉండే రేట్ లోకి నేను ఏం పంపించాను? ఈ అరేని వచ్చింది. ఈ అరే వచ్చింది, నార్మల్ గా నాకు మొత్తం ప్రింట్ అయిపోయాయి యాజ్ ఇట్ ఈస్. ఈ అరే కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ఫర్ ఈచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నాకు 1 లైన్ స్పేస్ ఇచ్చాను. అంటే ఈ లూప్ లోపల రాస్తున్నాను చూడండి దీన్ని. అందుకని 1 లైన్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు 0th పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కి వెళ్తుంది. అంటే ఈ పొజిషన్ లో ఉండే వాల్యూకి వెళ్తుంది. ఇక్కడ ఉండే వాల్యూస్ కి వెళ్ళి మళ్ళీ రేట్స్ లో ఉండే ఈ ఫస్ట్ పొజిషన్ లో ఉండే వాల్యూ, ఇండెక్స్ ఫస్ట్ లో ఉండే వాల్యూ ఇయర్లీ రేట్స్ లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ ఫర్ లూప్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి సేమ్ మళ్ళీ 0కి వచ్చేస్తుంటుంది కదా. సో మళ్ళీ ఇంతకుముందు మనకి ఇక్కడ సేమ్ 0కి వచ్చేసింది కదా, అలాగే ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అనమాట. అంటే ఇది మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ప్రింట్ అవుతుంది రెండోసారి. ప్రింట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి ఏమీ లేదు. అంటే ఈ పొజిషన్స్ నాకు ఇండెక్స్ 0, 1 మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవు. కాబట్టి ఇప్పుడు ఈ లూప్ అనేది ఈ టోటల్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉందా? లేదు అర్థమైంది. అంటే మనం రేట్స్ ని తీసుకుంటున్నాం, రేట్స్ నుంచి ఇయర్లీ రేట్స్ లో పంపిస్తున్నాము. రేట్స్ నుంచి 0 వాల్యూని ఇయర్లీ రేట్స్ లో పంపిస్తున్నాము. స్టూడెంట్ పేరు ఇయర్లీ రేట్స్ ఏం లేదు, ఇక్కడ శ్రీకాంత్ అంటే పక్కన మా కొలిక్ పలుకుతుంటే తన పేరు కూడా శ్రీకాంతే. సో తను అంటే ఓకే చెప్పండి. అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే కదా. అంటే ఇప్పుడు మామూలు ఇదైతే చెప్పండి. 2 అరేస్ కి ఫర్ ఈచ్ కదా. మామూలుగా జనరల్ అయితే ఎట్లా? నాకు వాయిస్ కట్. జనరల్ అయితే ఇది జనరల్ ఫర్ లూప్ కదా, 2 అరేస్ కి జనరల్ ఫర్ లూప్. ఫర్ ఈచే కదా, ఇది ఫర్ ఈచే, ఇది ఫర్ ఈచే. ఓకే.
అంటే ఫర్ ఈచ్ లోకి నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి స్టోర్ అవుతుంది నాకు దీంట్లో, ఎందుకని డబుల్ అరే అని తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఈ 0th పొజిషన్ వచ్చి స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే అదే నాకు ప్రింట్ అవుతుంది, దాన్ని డూప్లికేట్ గా అంటే ఇయర్లీ రేట్స్ అనేది ఏంటి, నాకు డూప్లికేట్ వేరియబుల్ కదా, స్టోర్ చేసుకునే వేరియబుల్. సో ఆ వేరియబుల్ నే నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ నేను ఏదైతే వచ్చిందో దాన్నే నాకు ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లూప్ కంప్లీట్ ప్రింట్ అయిపోతుంది రేట్ అనేది, అంటే రేట్ అనగానే నాకు మొత్తం ఈ అరే మొత్తం ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోగానే నేను ఏం చేశాను, ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నాకు సేమ్ లూప్ కి వెళ్తుంది, ఇంకా ఈ లూప్ కంప్లీట్ అవ్వలేదు. ఈ లూప్ కి వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, అంటే ఐ మీన్ కండిషన్ అంటే ఇంకొక అరే ఉందా లేదా, అరే ఉంది ఇంకొక పొజిషన్, సో ఆ పొజిషన్ కూడా మళ్ళీ రేట్స్ లో నుంచి ఇయర్లీ రేట్స్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. దాన్ని మళ్ళీ నేను దీన్నే మనం కావాలంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఇట్లా తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఐ ఈక్వల్ టు 0 I++ డాట్ లెంత్ I++ మళ్ళీ J ఈక్వల్ టు 0 అట్లా 2 స్టేట్మెంట్స్ తీసుకోవచ్చా? అంటే ఫర్ ఈచ్ కాకుండా ఫర్ లూప్స్ లోనా మీరు చెప్పేది? యా తీసుకోవచ్చు, 2RS ఫర్ లూప్ లో తీసుకోవచ్చు, 2RS ఫర్ లూప్ తీసుకోవచ్చు. ఫర్ ఈచ్ రాసేవన్నీ కూడా ఫర్ లూప్స్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. బట్ మనం ఎందుకు ఈ కండిషన్స్ చెక్ చేయకుండా వీటిలన్నిటిని చెక్ చేసే బదులు ఇలా అయితే త్వరగా కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రింట్ అవ్వడం కూడా, అంటే రన్ అవ్వడం కూడా, ఇప్పుడు మనం రాసే లాజిక్ ని బట్టే మనకి మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. మనం 10 లైన్స్ కోడ్ రాసామనుకోండి, ఆ 10 లైన్స్ ఎంతసేపు రన్ అవుతున్నాయా అని టైం తీసుకొని, అంటే 10 లైన్స్ రన్ అవ్వాలి కదా, సో మనకి ఒక 10 లైన్స్ 10 మినిట్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క లైన్ 1 మినిట్ అనుకున్నాం, అంత టైం పట్టదు, జస్ట్ మనం అనుకున్నాం. మనం ఏమనుకుంటున్నాము, ఒకవేళ నా దగ్గర 10 లైన్స్ ఉన్నాయి, ఈ 10 లైన్స్ రన్ అవ్వడానికి నాకు 10 మినిట్స్ పడుతుంది అనుకున్నాము, ఓకేనా. సేమ్ లాజిక్ ని నేను 2 లైన్స్ లో రాశాను. ఇప్పుడు నాకు ఒక్కొక్క లైన్ 1 మినిట్ పడితే నాకు 2 లైన్స్ అనేవి 2 మినిట్స్ లో నాకు కంప్లీట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం. సో మనం రాసే లాజిక్ ని బట్టి ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్ గా రన్ అవ్వాలా స్లోగా రన్ అవ్వాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం మల్టిపుల్ లైన్స్ ఎక్కువ లైన్స్ రాస్తూ పోయామనుకోండి, అది మొత్తం లైన్ బై లైన్ కంపైల్ అవ్వుకుంటూ వచ్చేసరికి టైం తీసుకుంటుంది. అదే మనం తక్కువ లైన్స్ రాసామనుకోండి, అదేమవుతుంది, చాలా ఫాస్ట్ గా కంపైల్ అయిపోతుంది, ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కండిషన్ చెక్ చేయకుండా ఒక ఫర్ ఈచ్ రాస్తున్నామంటే, ఫర్ లూప్ అంటే కంపల్సరీ లూప్ రన్ అవుతూ ఉంటుంది, కండిషన్ అనేది చెక్ చేస్తుంది. బట్ ఫర్ ఈచ్ లో లూప్ అనేది రన్ అవ్వదు కాబట్టి, కండిషన్ ఉండదు కాబట్టి, ఫర్ లూప్ కంటే కూడా ఫర్ ఈచ్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఓకే. ఫర్ ఈచ్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది ఫర్ లూప్ కంటే కూడా, ఎందుకని కండిషన్స్ లేవు కదా దీనికి, ఓకే. అందుకని. ఓకేనా. ఫర్ ఈచ్ గురించి మీరు క్లాస్ లో చెప్పారా? అయ్యో చెప్పాం కదా. ఫర్ ఈచ్ ఎక్కడ అరేస్ అయిపోయింది వెంటనే ఫర్ లూప్ గురించి వీటన్నిటి విన్నాను కానీ ఫర్ ఈచ్ వెళ్ళలేదు నాకు క్లాస్. సారీ అండి, నాకు కొంచెం కోల్డ్. ఓకే, నేను ఫర్ ఈచ్ అనేది ఎప్పుడు చెప్పాను, మనకు అరేస్ కంప్లీట్ అయిన వెంటనే ఫర్ ఈచ్ అనేది చెప్పుకుంటాం, క్లాసెస్ స్టార్ట్ కాకముందే చెప్పుకుంటాము ఫర్ ఈచ్ అనేది, అరేస్ కంప్లీట్ అవ్వగానే అక్కడ చెప్పాను ఫర్ ఈచ్ అనేది. మేబీ మీరు మర్చిపోయారో లేకపోతే ఆ రోజు క్లాస్ కి రాలేదో. ఓకే అండి. ఓకేనా. ఓకే, ఎలా అయితే మీరు ప్రాక్టీస్ చేయకుండా